71వ కీర్తన 13వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. యెహోవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, నీ చెవి యొగ్గి నన్ను రక్షింపుము. నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము. నా శైలము నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా దేవా, భక్తిహీనుడి చేతిలో నుండి నన్ను రక్షింపుము, కీడు చేయి వారి పట్టులో నుండి, బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపించుము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసన మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే. వచ్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకొనిచున్నారు, నా ప్రాణము కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు. దేవుడు వానిని విడిచెను, తప్పించు వారెవరూ లేరు, వానిని తరిమి పట్టుకొనుడి అని వారు అనుకొనుచున్నారు. దేవా, నాకు దూరముగా ఉండకుము, నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము. అందరం కలిసి చదువుకున్నాండి. నా ప్రాణ విరోధుల సిగ్గుపడి నశించుదురుగాక, నాకు కీడు చేయ జూచువారు నిందపాలే మానభంగము నిందుదురుగాక. దేవుడి వాక్యమును మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమేన్, ఆమేన్. కూర్చున్నామండి, కూర్చున్నాం. 71వ కీర్తన. 71వ కీర్తన ఎవరు రాశారో ఎవరికి తెలియదండి. ఇప్పటి వరకు ఎవరు రాశారో తెలీదు. అంటే అండర్లైన్గా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ రాపిస్తారు. కాకపోతే రచయిత మన దావీదు గారని, ఆసాఫ్ గారని, సొలొమోను గారని, మోషే గారని, కోరహ్ కుమారులు, ఇలా కొంతమంది రాస్తుంటారు. అయితే ఈ 71వ కీర్తనకు ఎవరు రాశారు, ఆ రచయిత ఎవరు అనేది ఒక నిర్ధారణ అయితే లేదు. కొంతమంది ఏమంటారంటే 70వ కీర్తన దావీదు గారు రాశారు కాబట్టి దాని నుండి వచ్చిన కీర్తన, ఆ ముగింపు కీర్తన 71వ కీర్తన దావీదు గారు వృద్ధాప్యంలో రాశారు ఈ కీర్తన అంటారు. ఏదైతేనేమి ఈ 71వ కీర్తన రాసింది మాత్రం వృద్ధాప్యంలో ఉన్నవారే. ఎందుకంటే 9వ వచనంలో ఉంటుంది, వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. ఒక వృద్ధుడు దావీదు గారు వృద్ధ వయసుకు వచ్చినప్పుడు రాశారని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారు అని అంటే సమూయేలు గారు మొట్టమొదటి బైబిల్ కాలేజీ భూమి మీద స్టార్ట్ చేసింది సమూయేలు గారు. ఎందుకంటే సౌలును సమూయేలు దగ్గరికి వెళ్ళమన్నప్పుడు అక్కడ కొంతమంది శిష్యులు ఆత్మతో నింపబడిన వారే ప్రవచన వాక్కులు చెప్తా ఉంటారు. ఫస్ట్ బైబిల్ కాలేజ్ భూమి మీద సమూయేలు గారు స్థాపించారు. అయితే బైబిల్ కాలేజీ చదువుతూ దాంట్లో కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ప్లే చేయాలి, కాంగో ఎలా కొట్టాలి, గిటార్ ఎలా, అప్పుడు కాంగో గిటార్ ఉన్నాయంటే అప్పుడు ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ని బట్టి చెప్తున్నానండి, ఎలా కొట్టాలి అని నేర్పించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కాలేజీ యొక్క పరిస్థితి చూచిన దావీదు గారు దేవుని మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు పాడిన కీర్తనని కొంతమంది అంటారు. అయితే ఇర్మియా ప్రవక్త రాశారని కొంతమంది అంటారు. ఎందుకంటే ఇర్మియా ప్రవక్త గారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఐగుప్తులో జీవించారు కొంతకాలం. ఆ ఐగుప్తులో ఉన్న గ్రీకు తర్జుమా చేయబడిన సెప్టాజెంట్ అంటే గ్రంథం, ధర్మశాస్త్ర గ్రంథంలో ఈ కీర్తన పైన ఏమని రాసిందంటే యెహోనాదాబు కుమారులు వ్రాసిన కీర్తన. యెహోనాదాబు మీకు కావాలి, ఆయన ఎక్కడ దొరుకుతాడు అంటే ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నేను రెకాబీల ఎదుట ద్రాక్షారసముతో నిండిన గిన్నెలను పెట్టి ద్రాక్షారసం తాగండని ఇర్మియా గారు రెహాబీలతో చెప్పారు. ఈ రెకాబీలు ఎవరనేది మనం కిందకి చదువుతూ ఉంటే అర్థమవుతుంది. అర్థమవుతుందా?
రెకాబీల దగ్గరికి వచ్చి ఇర్మియా ప్రవక్త ద్రాక్షారసాన్ని తీసుకొచ్చి, రెకాబీలారా ద్రాక్షారసము తాగండి అని అంటే వారు ఏమన్నారు ఒకసారి విందాం. వారు, మా పితరుడకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనా మీ సంతతి వారైనా ఎప్పుడూ ద్రాక్షారసము త్రాగకూడదని దేవునికి స్తోత్రం. 35వ అధ్యాయం ఇర్మియా గ్రంథం చదివితే దేవుని యొక్క బాధ ఏంటో మనకు అర్థమవుతుంది. ఇక్కడ బైబిల్ 4-5 సార్లు చదివిన వారు ఉన్నారు. మరి ఎంతవరకు ఆ 35వ గ్రంథంలో ఉన్న దేవుని హృదయం ఏ విధంగా ఉందనేది ఎంతవరకు ఆలోచించారో వారికే తెలియాలి. వారి విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఈ 35వ అధ్యాయం అంతా దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమై అంటాడు, ఇర్మియా ఆ రెకాబీల దగ్గరికి ద్రాక్షారసం తీసుకెళ్ళివ్వు అని అంటే ఇర్మియా మాట్లాడు. సరే ప్రభువా అని ద్రాక్షారసాన్ని తీసుకొచ్చి ఆ రెకాబీలు దేవాలయానికి పిలిచి, రెకాబీలరా దేవుడు చెప్పాడు మీకు ఈ ద్రాక్షారసం ఇవ్వమని అని ద్రాక్షారసం ఇస్తే వారు ఏమన్నారు తెలుసా? బాబు ప్రవక్త గారు, పాస్టర్ గారు, మా తాతగారైన రేకాబు మా నాన్నతో చెప్పాడు. ఏమని? యెహోనాదాబుతో చెప్పాడు. ఏమని? మీరు కానీ మీ పిల్లలు కానీ మీ మగోళ్ళు కానీ ఆడోళ్ళు కానీ జబ్బు వచ్చినా జబ్బు రాకపోయినా ఏమొచ్చినా ఏం రాకపోయినా ద్రాక్షారసాన్ని మాత్రం ముట్టుకోవద్దన్నాడంతే. వాళ్ళు ఎన్ని తరాలు గడిచిపోయినా కానీ ద్రాక్షారసాన్ని తాగట్లేదు. అర్థమైందండి? ఆ తర్వాత కిందకి వెళ్తే 35వ అధ్యాయం కిందకి వెళ్తే దేవుడు అంటాడు, ఇర్మియా చూసావా, దేవుణ్ణైనా నేను ఇచ్చిన ఆజ్ఞలు మాత్రం వాళ్ళు పట్టించుకోవట్లేదు ఇశ్రాయేలీలు. కానీ రెకాబీలు ఉన్నారే, వాళ్ళ తాత చెప్పిన మాట కనీసం గీత దాకా కూడా వెళ్ళట్లా, దాటం తర్వాత సంగతి. అంత ధర్మము కలిగిన వారు, అంత విధేయత కలిగిన వారు, అంత నమ్మకం కలిగిన వారు, మనస్సులో బలం కలిగిన వారు రెకాబీలు. వారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టు నువ్వు. వారు రాసిన కీర్తన 71వ కీర్తన. ఎందుకు చెప్పుకొచ్చానంటే ఇదంతా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని గౌరవించేవారు. అందులోనూ ఈ కీర్తన రాసిన సమయం ఎప్పుడంటే బబులోను చెరకు యూదులు వెళ్ళిపోతున్నప్పుడు యూదావారిలో ఉన్నవారు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. జాగ్రత్తగా నమ్మా. యూదా ఎవరి దేశము? వాగ్దాన దేశం, దేవుని ప్రజల కొరకు దేవుడిచ్చిన దేశం. ఆ దేవుడిచ్చిన దేశంలో దేవుని ప్రజలు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ఎక్కడో ఉన్న రెకాబీలు దేవునికి భయపడి, తండ్రికి భయపడి దేవాలయంలో అడుగు పెట్టడానికి కూడా వారికి అర్హత లేనట్టుగా వారు దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నారు. దేవుడు ఎంత గొప్పడంటేనండి, నెహెమ్యా కడుతున్న దేవాలయంలో సహాయం చేసిన వారు వీరే, యూదులు కాదు. అర్థమండి? ఎందుకంటే యూదులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దేవుని వాక్య మాకేముంది, బలిర్పిచ్చేస్తాం, పాప పరిహారార్థ బలిచ్చేస్తాం, దహన బలిచ్చేస్తాం, మళ్ళా పాపం చేసేస్తాం, ఉదయం స్తోత్ర ప్రార్థన చేస్తాం, మధ్యాహ్నం విజ్ఞాపన ప్రార్థన చేస్తాం, సాయంత్రం కృతజ్ఞతా ప్రార్థన చేస్తాం, కావలిస్తే ఇంకో గంట పెంచి ఇంకో గంట ప్రార్థన చేస్తాం. కానీ మేము విచ్చలవిడిగా తిరగటం మాత్రం మానం. మా దారి మాదే, దేవుడి దారి దేవుడిదే అని అన్నారు. దేవుడు వారిని పక్కన పెట్టాడు, రెహాబీయులను ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు రాసిన కీర్తన ఇది ఎక్కడ? ఐగుప్తులో గ్రీకు భాషలో తర్జుమా చేయబడిన సెప్టావాజెంట్లో చెప్పబడిన మాట. రెహాబీలు యెహోనాదాబు కుమారులు రాసిన కీర్తన 71వ కీర్తన. ఇంకెక్కడ ఏ తర్జుమాలో ఈ 71వ కీర్తన రాశారనే సంగతే తెలియదు. అయితే ఈ రాసిన వాళ్ళు ఏం చేశారంటే ఒక్కలే రాయకుండా ఇంచుమించు 150 కీర్తనలలో 27 కీర్తనలో ఉన్న సారాంశం తీసుకొచ్చి 71వ కీర్తనలో పెట్టారు. 27 కీర్తనలు, 3వ కీర్తన దగ్గర నుంచి ఇంచుమించు 79వ కీర్తన వరకు ఈ 27 కీర్తనల్లో ఉన్న ఎసెన్స్ అంతా 71వ కీర్తనలో ఉంటుంది. మనం చదువుకోవాలంతే. 108వ కీర్తనలో ఎన్ని కీర్తనలు ఉన్నాయండి? 2. ఏం కీర్తనలండి? దేవునికి స్తోత్రం. 57 దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ఏమనకూడదు. ఇంటికి వెళ్ళిన తర్వాత గ్రంథాలు తిరగేయండి, ఏమైనా
ఏమైనా మీకు ఆన్సర్ దొరికితే గ్రూప్లో పెట్టండి. దేవునికి స్తోత్రం. ఏది కాదు, మీరు చెప్పింది ఏమి కాదు. తర్వాత 71వ కీర్తన మొదటి వచనం చదువుదాం. యెహోవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. ఒక ముసలాయన రాసిన కీర్తన ఇది. విశ్వాసంలో ఎదిగి, భక్తిలో ఎదిగి, మంచి పోరాటం పోరాడి అంతం వరకు నిలబడి ఇక ఆఖరి గడియలలో రాస్తూ ఆయన అంటాడు, యెహోవా చెప్పరా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము. ఈ మాట గత కీర్తనలో ఉంటుంది. తనను నమ్ముకొనిన వారిని సిగ్గుపడనీయని దేవుడని, తనను నమ్ముకొనిన వారిని దాటిపోని దేవుడని మన దేవునికి పేరు. ఆయన చెప్పిన మాట ఆయన అడుగుతున్నాడు, ప్రభువా, ఇంతవరకు మంచి పోరాటం పోరాడాను, విశ్వాసం కాపాడుకున్నాను, నా బలాన్ని కాపాడుకున్నాను, నువ్వు ఇచ్చిన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాను, వృద్ధాప్యంలోనికి వచ్చాను ప్రభువా, ఇక నాకు ఇష్టం ఉండదు. పేతురుని కూడా యేసుక్రీస్తు ప్రభు అంటాడు, పేతురా, నీ వృద్ధాప్యం ముందు నీకు ఇష్టం లేకుండా జనాలు నిన్ను తీసుకెళ్ళిపోతూ ఉంటారు. మన వృద్ధాప్యం వచ్చినప్పుడు వాళ్ళు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఏమండి, ఇంకా పక్షవాతం వచ్చిన రోగులు వృద్ధులు అనుకో, వాళ్ళ బాధ చెప్పే అక్కర్లేదు, అది వర్ణనాతీతం. అయితే ఇక్కడ ఈ భక్తుడు, ఈ రాసిన భక్తుడు దేవుని వైపు చూస్తున్నాడు, శ్రమ వైపు చూడట్లేదు. దేవునికి స్తోత్రం. నేను నీ శరణు జొచ్చాను ప్రభువా, ఇక్కడున్న నా సంతానం వైపు కాదు, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నీవు నన్ను సిగ్గుపడనీయొద్దు. డేవిడ్ లివింగ్స్టన్, ఎంతమంది ఉన్నారు? డేవిడ్ లివింగ్స్టన్ ఎక్కడ సేవ చేశారు ఆయన? ఏమండి, ఎక్కడ? సరే, టైం వేస్ట్ ఎందుకు. ఆఫ్రికాలో ఆయన సేవ చేసి కాలి నడకన నడిచి, మొత్తం ఆఫ్రికా తిరిగి కాలి నడకన నడిచి కాళ్ళు రంధ్రాలు పడిపోయి రక్తం అంతా కారిపోతుంది. ఇక వృద్ధాప్యంలోకి వచ్చేసాడు ఆయన. ఆయన దగ్గర 3 అసిస్టెంట్లు ఉండేవారు. ఈయనకు సేవ చేసి ఒక ఇద్దరు నిద్రపోతూ ఉంటే ఒక అసిస్టెంట్ మాత్రం పక్కన ఉన్నాడు. ఆ అసిస్టెంట్తో ఈ డేవిడ్ లివింగ్స్టన్ చెప్పిన మాట, నాయనా నీకు నిద్ర వస్తే పడుకో, నేను మాత్రం కొంతసేపు అలా జారబడతాను అని చెప్తే ఆయన కూడా అలసిపోయి ఉన్నాడు, పడుకుని పోయాడు. ఈ డేవిడ్ లివింగ్స్టన్ మధ్యలో అతను కూడా నిద్రపోవడం, లేచి ఉలిక్కిపడి లేచి మోకాళ్ళ మీద, ఆయన శరీరం అంతా నలగగొట్టబడింది, పాదాల నుంచి రక్తం కారిపోతుంది, కనీసం చూపు నిలబట్టలేని పరిస్థితి. అలాంటి స్థితిలో డేవిడ్ లివింగ్స్టన్ మోకరించి ప్రార్థన చేస్తా అలా ఉండిపోయాడు. ఈ 3 అసిస్టెంట్లు ఉన్నారు కదా, మా గురువు గారు ఎలా ఉన్నారని చూద్దాం వస్తే ఈయన 2 చేతుల్లో పెట్టుకుని మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు ప్రార్థన చేస్తున్నాడని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఎంతసేపు చూసినా ఆయన మోకాళ్ళ మీదే ఉన్నాడు, లగట్లా, బయటికి రాట్లా, కళ్ళు తెరవట్లా, పిలవట్లా, ఏదీ లేదు. అందులో ఒక అతనికి అనుమానం వచ్చి, ఏంటి గురువు గారు అలా మోకాళ్ళ మీదే ప్రార్థన చేస్తున్నారు, 3 గంటలు అయిపోయింది, 4 గంటలు అయిపోయింది, ఆయన రావట్లేదు ఏంటి అని ఒక అతను ఇలా కదిపి చూస్తే ప్రాణం పోయింది. యాక్చువల్గా ప్రాణం పోతే మోకాళ్ళ మీద ఉన్నాడు, మోకాళ్ళ మీద ఉంటాడా? కానీ దేవుని మహత్యం, కొట్టండి చప్పట్లు, ఇలాంటి వాటికన్నా కొట్టలు వేస్తారు. ఎంతసేపు మనకి పాత పద్ధతి, పాస్టర్ అడుగుతాడులే అప్పుడు కొడదాంలే, పాస్టర్ అడుక్కుంటాడులే, కొడితే మీకే ధన్యత, నేను అడిగితే కొట్టారని కదా, నాకు వస్తుంది సగం ఫలం, మరి జాగ్రత్తగా చూసుకోండి. 100% మీకు రాదు, 50% నాకు వచ్చేది. మీరు నాకు ఇవ్వదలుచుకుంటే నేను అడుక్కుంటాను, ఇబ్బంది లేదు, సిగ్గు లేదు నాకు. మోకాళ్ళ మీద ఉండి చేతులు ఇలా పెట్టుకుని ప్రాణం విడిచేశాడు. ఒక భక్తుడు రాస్తాడు దాని గురించి, మోకాళ్ళ మీద ఉండగానే డేవిడ్ లివింగ్స్టన్ ప్రాణం వెళ్ళిపోయిన 2 చేతులు, దేవుని 2 చేతులు ఆయనను కౌగులించుకుని ఉండిపోయినాయి, ఆయన కౌగుల్లో ఉండిపోయాడు. దేవుని యొక్క గొప్పతనం అది. నువ్వు వృద్ధాప్యం ఉండున్నా, ఎక్కడున్నా, ఏ కష్టంలో ఉన్నా, దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనివద్దని ఒక్క ప్రార్థన చేస్తే
ఆయన కౌగిట్లో ఉంటాం మనం. ఎందుకు డేవిడ్ లివింగ్స్టన్ ఇక్కడ కోట్ చేయవలసి వచ్చిందంటే ఆయన ఆఖరి మాట ఈ 71వ కీర్తనలో మొదటి మాట. ఏంటా మొదటి మాట? యెహోవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడలేదు ప్రభా. సిగ్గుపడలేదు ఆయన, అంతే. సిగ్గుపడి ఉంటే ఇప్పటికి ఎందుకు చెప్పుకుంటాం ఆయన కోసం మనం? ఆ భక్తుల వలన మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. తెలుగులో ఏమంటారండి? తెలుగు కూడా మర్చిపోతున్నాను నేను. ప్రేరణ. దేవునికి స్తోత్రం. 2వ వచనం, నీ నీతిని బట్టి నన్ను తప్పించుము, నన్ను విడిపింపుము, నీ చెవి యొగ్గి రక్షించు ప్రభువా. ఈ వృద్ధుడు, ఈ భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీ శరణు వచ్చానయ్యా, నన్ను సిగ్గుపడనియొద్దు అని నీ నీతిని బట్టి. ఏంటా నీతి? దేవుని నీతి. ఆయనను నమ్ముకొనిన వారిని సిగ్గుపడనీయకపోవటం ఆయన నీతి. ఆయన చేతితో చేసిన మనలను ఆయన గుండెల మీద తన్నేస్తున్నా కానీ రక్తం ఇవ్వడం ఆయన నీతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నీతిని బట్టి ఈయన కూడా అదే కదా అంటాడు హిజ్కియా గారి ప్రార్థన, ప్రభువా నీ కృపను బట్టి. ఒకసారి జ్ఞాపకం చేసుకోయా, నా నీతిని బట్టి కాదు. మన నీతి ఆయన దృష్టికి మురికి గుడ్డల లాంటిది. నీ కృపను బట్టి, నీ నీతిని బట్టి నన్ను రక్షించుము, తప్పించుము, విడిపించుము, నీ చెవి యొగ్గి నన్ను రక్షించు ప్రభువా. చెవి యొగ్గి అంటే నా ఆఖరి పరిస్థితులలో ఇక మాట్లాడడానికి ఏముండదండి, మాట్లాడే అవకాశం కూడా ఉండదు. ఒకవేళ మాట్లాడినా ఎవరు లెక్క చేసే పరిస్థితి ఉండదు కాబట్టి నోరు మూసుకుంటున్నా. ఈ నోరు మూసుకున్న పరిస్థితిలో కూడా చిన్న మూలుగు వస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ముసలోళ్ళ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది, చిన్న మూలుగు వస్తూ ఉంటుంది. అక్కడ రాసిన మాట అది, నీ చెవి యొగ్గి నా మూలుగేంటో విని ప్రభువా నన్ను రక్షించయ్యా. ఎవరో మూలుగు పట్టించుకోరు కానీ మనల్ని చేసిన సృష్టికర్త మన ప్రతి మాట, ప్రతి మూలుగు ఆయనకు స్పష్టంగా వినబడుతుంది. మన ప్రతి పరిస్థితి స్పష్టంగా చూస్తాడు ఆయన. అందుకే భక్తుడు అంటాడు, నీ చెవి యొగ్గి నా మూలుగుని బట్టి కాస్త నన్ను రక్షించే ప్రభువా. 3వ వచనం, నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయముగా ఉండుము, నా శైలము, నా దుర్గము నీవే. యెహోవా నామము బలమైన కోట, అందులో నీతిమంతులు ప్రవేశించి నానా కష్టాలు పడతారు, సురక్షితముగా ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఈ మాట, నిత్యము నీలోనికి చొచ్చునట్లు. నిత్యం. ఇప్పుడు మన సొంత ఇల్లు ఉందనుకోండి, మన ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాం, ఇష్టం వచ్చినప్పుడు వస్తాం. మన సొంతది కానప్పుడు అలా వెళ్ళలేము, రాలేము. వాళ్ళు ఎంత ఫ్రీనెస్ మనకి ఇచ్చినా, ఎంత స్వేచ్ఛ మనకి ఇచ్చినా కొంత మొహమాటం అనేది అడ్డొస్తూ ఉంటుంది. ఇప్పుడు దేవుడి దగ్గరికి మనం ఎప్పుడు వెళ్ళినా ఆయన కాదంటాడా? రాత్రి 1 గంటకి ప్రార్థన చేసినా, అబ్బాయి సురేష్ నేను నిద్రపోతున్నాను, ఇదేంటి ఆ టైంలో ఫోన్ చేసావు నువ్వు అని అంటాం. మనమైతే 24 గంటలు ప్రతి సెకండ్ నీ కొరకే, నీ పిలుపు కొరకే ఎదురు చూస్తున్నవాడు, ఆశ కలిగిన వాడు, ఆకాంక్ష కలిగిన వాడు మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. నీ పిలుపు కోసం ఎదురు చూస్తుంటాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, దేవా నేను నిత్యము నీలోనికి చొచ్చినట్లు నా ఆశ్రయ దుర్గము నీవే, నా శైలము నీవే, నా దుర్గం నీవే. ఆశ్రయ దుర్గంలో ఉంటేనే, ఆ చొచ్చుకుపోయిన, ఆ లోపలికి వెళ్ళిపోయిన ఆశ్రయ దుర్గంలో ఉంటేనే అక్కడ నన్ను ఎవడూ ముట్టలేడు. అలాంటిది శైలం ఆయనే, దుర్గం ఆయనే. దుర్గము అంటే కోట కంటే ఎత్తుగా ఉంటుంది. అది కోట ఈ మాత్రం హైట్ ఉంటే దుర్గం ఎంత ఎత్తు ఉంటుంది. కోట ఆయనే, దుర్గం ఆయనే, శైలం ఆయనే. ఇంకెవరు మనల్ని ముడతారు అక్కడ? దేవునికి స్తోత్రం. 4వ వచనం చూద్దామండి. నా దేవా భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, కీడు చేయువారి పట్టులో నుండి, బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపించుము. ఇక్కడ మాట్లాడిన మాట నా దేవా. మనం యేసుక్రీస్తు నామాలు ధ్యానించుకుంటూ అక్కడ ఒక నామం దగ్గరికి వెళ్ళాం. స్తోత్రం. 84వ కీర్తన 3వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా.
ఎంత ఇంటిమసియో చూడండి దేవునితో వారికి. ఎవరికి ఎవరికి కోరహు కుమారులకు. ఇక్కడ ఈ వృద్ధుడు అంటాడు నా దేవా అంటే దేవునితో ఎంత అంటుకట్టబడి ఆ ఆశ్రయ దుర్గంలోనికి చొచ్చుకుపోయి శరణుజొచ్చి నన్ను నేను సిగ్గుపడనివ్వడు, ఈయనే నా దేవుడు అని ప్రియమారా పిలుచుకున్న పిలుపు నా దేవా. హీబ్రూలో ఎలోహీం సృష్టికర్త. ఏమని సంబోధించాడు? సృష్టికర్త. తెలుగులో నా దేవా కానీ హీబ్రూలోకి వెళ్తే ఎలోహీం. మనం ఒకసారి 107వ కీర్తన ధ్యానించుకుంటూ యెహోవా నా దేవా, యెహోవా అనేది జ్ఞాపకార్థ నామము, నా ప్రభువ, నా దేవ కాదు, నా ప్రభువ. అడోనాయ్ 29వ వచనం అనుకుంటా చూడండి మీరు. 107వ కీర్తన స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. యేసయ్యా 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 యేసయ్యా. 109వ కీర్తన 26వ వచనం. యెహోవా నా దేవా దానిని జరిగించు. అడోనాయ్ ఎలోహీం యెహోవా జ్ఞాపకార్థ నామాలు ఇవన్నీ. ఇక్కడ ఈ భక్తుడు అంటాడు నా దేవా సృష్టికర్త ఎలోహీం అని, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, కీడు చేయువారి పట్టులో నుండి, బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపించుము. ఎలా విడిపిస్తాడనేది వాక్యం చదువుకున్నప్పుడు మనం వాక్య భాగంలోకి వెళ్ళినప్పుడు చూసుకున్నాం. యథావిధిగా మీకు అలవాటైన మాట, నాకు అలవాటైన మాట. నిన్న మధ్యాహ్నం మెయిన్ మెసేజ్ చూసుకున్నాను. తెల్లవారు పొద్దున్న 6 గంటలకి కీర్తనలు ధ్యానించాను. అనుకోకుండా దేవుడు నాతో మాట్లాడింది. కీర్తనలు నేను లాటరీ వేస్తేనండి, దేవుడు ఏది చెప్పితే అదే. ఈ కీడు చేయు వారి గురించి ఎలా దేవుడు సహాయం చేస్తాడో మనకి మెయిన్ మెసేజ్లో ఆఖరి పాయింట్లో ఉంటుంది. బాగుంటుంది, విందాం. 7వ వచనం చదువుదాం. నా ప్రభువా, ఇక్కడ నా ప్రభువా అంటే అడోనాయ్, నా దేవా అంటే ఎలోహీం. నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము, బాల్యము నుండి నా ఆశ్రయము. ఈయన ఈ వృద్ధుడు ఒకసారి అవలోకనం చేసుకుంటున్నాడు. ఎప్పుడు సంగతులు? చిన్నప్పటి సంగతులు. దేవా చిన్నప్పటి నుంచి నాయన, చిన్నప్పటి నుంచి నీవు నాకు ఆశ్రయం, చిన్నప్పటి నుంచి నీవు నాకు నిరీక్షణాస్పదముగా ఉన్నావు. నిరీక్షణాస్పదం అంటే ఏ అవకాశము లేనప్పుడు, ఈ పని జరుగుతుంది అని నమ్మకం లేనప్పుడు దేవుడి మీద ఆధారపడడమే నిరీక్షణకు ఆస్పదం. ఆయన ఉన్నాడు, హోప్ ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువే మన హోప్ అండి. జరగదు అనుకున్న దగ్గర ఆ హోప్ను పెట్టాలి. కాదు పని, అవ్వదు పని, యేసయ్యను పెట్టాలి. ఆ హోప్ను చూసుకుని ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. యేసుక్రీస్తు అనే హోప్ మనలను సిగ్గుపరచదు. అక్కడ పెట్టాలి, ఆ శ్రమ దగ్గర పెట్టాలి. అది పెట్టలేం మనం, అదే తప్పైపోతుంది. యూదులకు రెకాబీలకు ఏంటి తేడా? రెకాబీలు ఏమి అంత సౌఖ్యంగా ఉన్నవారు కాదు, సుఖంగా ఉన్నవారు కాదు. వాళ్ళకి దేశమే లేదు, వాళ్ళకి ఇది గుడారమే లేదు. వాళ్ళ ఇల్లు ఆ కిందకి వెళ్తే రెకాబీల గురించి రాసి ఉంటుంది ఇర్మియా 35లో. చదవండి ఒకసారి, అసలు వాళ్ళ జీవితం ఏంటి ఎలా ఉంటుందో. వాళ్ళు డబ్బులు కలిగి అన్నీ కలిగి ఉన్నా ఎక్కడ బిల్డింగ్ కట్టుకోలేదు, తోటలు వేసుకోలేదు, సొంతది ఇది నా ఓన్ అనేది లేదు. మరలా వాళ్ళు ఏమైనా మామూలు మనుషులా? శూరులు వీరులు వారు. కనీసం సొంతలేదు, గుడారంలో ఉండేవారు అంతే. దేవాలయంలోకి వచ్చినా నిర్మేత చెప్తారు, మీ గుడారంలో ఉంటాం ప్రభు, ప్రవక్త గారు, పాస్టర్ గారు, మాకు అలవాటే. ఒకవేళ మంచం ఇచ్చి ఏసీ పెట్టినా వద్దు 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 తీసేసేయండి, మీ కిందే పడుకుంటాం, మాకు అలవాటే.
ఎందుకు అని అంటే వారు చెప్పే మాట, మేము పరవాసులము, మేము వెళ్ళవలసిన స్థలం ఒకటి ఉందని ఇర్మియా గ్రంథంలోనే వాళ్ళు చెప్తారు. పాత నిబంధన భక్తులు మనమెంతగా ఉండాలి. ఇంకా ఆయన అంటాడు, నా బాల్యము నుండి నా నిరీక్షణకు ఆశ్రయము నీవే. చదువుదాం. గర్భవాసినైనది మొదలుకొని తల్లి గర్భము నుండి నిన్ను గూర్చి నేను నిత్యము నేను అనేకులకు ఒక వింతగా అయినా అన్న దగ్గరే బలం వచ్చేద్దండి. మరొక్కసారి దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. నేను తీసుకున్న మెయిన్ మెసేజ్లో మెయిన్ వర్డే ఈ వర్డ్. ఏది? గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవు. తర్వాత నన్ను ఉద్భవింప పుట్టించినోడు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేసేదాన్ని. ఇదే వచనం. అది ఎక్కడుందనేది రివీల్ చేస్తాను వాక్యంలోకి వెళ్ళినప్పుడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే, నా ఒక్కడితో ఉన్నాడని చెప్పట్లేదండి, మళ్ళీ అది అయిపోద్ది. మనతో ఉంటే, నాతో ఉంటే కాదు, కార్యాలు ఇలాగే ఉంటాయి. ₹1,00,000 ఇచ్చినా పొద్దున్న నేను పొందిన ఆనందం అది రాదు, సమానం కాదు. ఎప్పుడో నిన్న 7 గంటలకే మన హన్నా ప్రేయర్కి ముందే ఇవాళ చెప్పవలసిన వాక్యాన్ని దేవుడు నాకు చెప్పాడు. కాస్త తంటాలు పడ్డాను, కొన్ని గంటలు తంటాలు పడ్డాను, ప్రసవ వేదన పడ్డాను. ఒక రూపం వచ్చింది, దేవుడే మాట్లాడతారు. ఇక తీరా పొద్దున చూస్తే అద్భుతం. ఈ మాటలు చూస్తే సోఫా మీద కూర్చుని రాసుకుని కింద పడ్డాను. ప్రభువా నీకు నమస్కారం అయ్యా, నువ్వంత గొప్పవాడు ప్రభు. చప్పట్లు కొడదామా యేసయ్యకు. దేవునికి స్తోత్రం. సంఘం చిన్నదే అవ్వచ్చు, పరిశుద్ధాత్మ ఉంటే చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 7వ వచనం, నేను అనేకులకు వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన. ఎవరు ఏమనుకుంటే మనకేంటండి? ఎవరు ఏమనుకుంటే మనకేంటి? లోకంలో ఉన్న వాళ్ళు కూడా అలాగే అనుకుంటాడు. ఆవిడేమనుకుంటే మనకేంటి? ఆడేమైనా మనకు పెడుతున్నాడా, పోషిస్తున్నాడా, మనల్ని పెద్ద చేస్తున్నాడా? మనం తెచ్చుకుంటున్నాం, మనం తింటున్నాం, మనం బాత్రూమ్కి వెళ్తున్నాం, మనం పడుకుంటున్నాం, బెడ్ మీద ఎవడన్నా చేస్తున్నాడా అని చాలామంది అంటారు. కానీ దేవుడు బైబిల్ ఏమంటుందో తెలుసా? దేవుని దయలో ఉండాలి మనుషుల దయ. అది మళ్ళీ పాత నిబంధనలో కూడా ఉంటుంది. సమూయేలు దేవుని దయలో 2 సార్లు రాసి ఉంటుంది. మనం అక్కర్లేదు అని అనుకుంటే కుదరదు. యేసుక్రీస్తు ప్రభువుకే మనుషుల దయ అవసరం వచ్చినప్పుడు మనకు అవసరం అవుదా? అన్నిటా అంతటా అణిగిమణిగి ఉండుట. కవితలు వచ్చేస్తున్నాయి నాకు. దేవునికి స్తోత్రం. ఆయన ఏమంటాడండి? నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాడట పాపం. అయినను నాకు బలమైన ఆశ్రయం నీవే. ఆ వింతను చూసి ఎంతమంది నోటి మీద వేలేసుకున్నారు, ఎంతమంది నవ్వుకున్నారు, ఇదేంట్రా పిచ్చుడు అనుకున్నారు. ఏమనుకున్నా ప్రభువా, నాకు ఆశ్రయం మాత్రం 9 వచనం, వృద్ధాప్యమందు నీవు నన్ను నీ కీర్తితోనూ ఎత్తేసారేమండి. ఎంత వింతగా ఉన్నా, కీడు చేసేవారు ఎంతమంది ఉన్నా, ఏం చేసే పని మాత్రం ఒకటే. ఏంటది? కీర్తితోనూ నీ ప్రభావ వర్ణతతోనూ. దేవునికి స్తోత్రం. ఇది కూడా మెయిన్ మెసేజ్కి రిలేటెడ్. కానీ దినమంతా నోరు దేంతో నింపబడాలి? దేవుని కీర్తి. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. ఎవరైనా ముచ్చ పెడుతున్నారనుకోండి, మన నోరు దేంతో నింపబడాలి? కీర్తితో వర్ణనతో. ఎవరైనా పొగుడుతున్నారనుకోండి, దేంతో నింపబడాలి? వాక్యం
ప్రార్థనకు వెళ్ళినప్పుడు చెప్తాం, పొగిడేది ఏ ఆత్మ వాక్యం ఒకటి ఉంది. నేను మధ్యాహ్నం చెప్పాడు దేవుడు, నేను చాలాసార్లు చదివాను అది. సరే, 9వ వచనం, వృద్ధాప్యమందు నా బలము క్షీణించినప్పుడు. యవ్వనంలో పొరపాట్లు ఎక్కువ జరుగుతాయండి. మనిషి జీవితం 3 రకాలు. ఒకటి యవ్వనం, బాల్యము, యవ్వనం. నేను యవ్వనము, మధ్య వయసు, వృద్ధాప్యం 3 తీసుకున్నాం. యవ్వనంలో పొరపాట్లు జరుగుతాయి. మధ్య వయసులో పోరాటాలు ఉంటాయి. ఏముంటాయండి? పోరాటాలు. ఏంటా పోరాటం, ఆరాటం? భర్తను సంతోషపెట్టాలి, పిల్లలకి క్యారేజీలు కట్టాలి, కుటుంబ బాధ్యతలు, అవి ఇవి. యవ్వనంలో పొరపాట్లు జరుగుతాయి. మధ్య వయసులో పోరాటాలు ఉంటాయి. వృద్ధ వయసులో చింతలు ఉంటాయి. ఈ గడ్డం మీద చేసి కూర్చోవడం ₹1 కోటి ఉన్నా. ఎందుకంటే అప్పటికి బీపీలు, షుగర్లు అవి ఇవన్నీ వచ్చేస్తుంటాయి కదా. అల్సరు, సాంబార్ తింటే అల్సరు, తినకపోతే జలుబు. ఏమనీల్ గారు అంతే. అందుకనే ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తాడు, వృద్ధాప్యమందు నీవు నన్ను, నా బలము క్షీణించినప్పుడు నన్ను. దేవునికి స్తోత్రం. 10వ వచనం, నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకొనుచున్నారు, నా ప్రాణము కొరకు పొంచి ఉన్న వారు కూడి ఆలోచించుకొనుచున్నారు. ఏమనట? దేవుడు వారిని విడిచెను, తప్పించు వారెవరనూ లేరు, వారిని తరిమి పట్టుకొనుడు అని వారు ఎవరినండి? పెద్ద ఎవరున్నా ఒక ముసలాయని గురించి శత్రువులు అనుకున్నారంట. ఏ శత్రువులు? ఈ అపవాది యొక్క సమూహం. ఇప్పుడు దాకా చాలా భక్తి చేశాడురా, ఇప్పుడు దాకా దేవుణ్ణి ఆరాధించాడురా, ఇప్పుడు దాకా దేవుణ్ణి మహిమపరిచాడురా, అంతా బాగానే ఉందిరా. ఇప్పుడు వృద్ధాప్యం అయిపోయింది, చేతగానోడు అయిపోయాడు, అన్నానికే చేతులు చాపాల్సిన పరిస్థితి వచ్చేసిందిరా. ఒకళ్ళేమో ఉప్పు ఎక్కువ వేసుకొస్తున్నారు, ఒకళ్ళు ఆవాలు ఎక్కువ వేసుకొస్తున్నారు, ఒకళ్ళు కారం ఎక్కువ వేసుకొస్తున్నారు, తినటానికి రాకుండా అయిపోతుంది. ఇమ్మానియేల్ గారు టైంకి చేరట్లేదు, వచ్చినా కానీ ఆయన పొరిగిచ్చి వెళ్ళిపోతున్నాడు. రకరకాల పరిస్థితులు. ఇలాంటి పరిస్థితులలో నిజమండి, అంకుల్ రాత్రి చెప్పిన సాక్ష్యం ఇది. మా ఇద్దరితో రాత్రి ఎప్పుడు 9:30, 10:30 అవుతుంది. అప్పుడు మధ్యాహ్నం భోజనానికి ఏమీ లేక ప్రార్థన చేసుకుంటా ఉన్నాడట. టైంకి వచ్చారు ఇస్తారాణి గారు. ప్రార్థన చేసుకుంటా ఉంటే వాళ్ళ మనవడు జై ఉన్నాడు కదా, మనందరికీ తెలుసు. ఆయన తలుపు కొట్టి కర్రీ పట్టుకొచ్చాడట. ప్రార్థన అవ్వలేదు. అప్పుడే దేవుడు నా ప్రార్థన ఆలకించాడని అక్కడున్న క్యాలెండర్ వైపు తిరిగి చేతులెత్తి నమస్కారం పెట్టి ఏడుస్తుంటే జై అడిగాడట, ఏం తాత ఎందుకు ఏడుస్తున్నావు అని. లేదురా, దేవుడు నా ప్రార్థన మనిషి వినలేదు కానీ దేవుడు అన్నాడు రా, చూడరా అని. అంటే రోజు తెచ్చేస్తాను తాత, నీకు ఎందుకనే ఏదో మొత్తానికి వాగ్దానం ఇచ్చాడట. మరి ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాడో లేదో నాకు తెలియదు, ఆయన చెప్పిన సాక్ష్యం. ఈ వచ్చిన అదే ఏంటంటది, నా శత్రువులు నన్ను. అలాంటప్పుడు ఏం చేస్తారంటే అపవాది, అవసరమానికి భక్తి, ఇంటిపై చర్చ అవసరమా? ఇమ్మానియేలుకి ఫోన్ చేయటం అవసరమా? తిమోతి అన్నవాడికి ఫోన్ చేయటం అవసరమా? అసలు ఎక్కువ మాట్లాడితే సురేష్ అన్నవాడికి ఫోన్ చేయడం అవసరమా? ఎందుకు నీకు ఇదంతా అన్న ఆలోచనలు వస్తాయా రావు? నేను నిజం వాస్తవం మాట్లాడుతున్నా. అదే శత్రువులు. ఆ చదవండి ఒకసారి 10వ వచనం, నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకొనుచున్నారు, నా ప్రాణము కొరకు పొంచి ఉన్నవారు. అందరు కలిసి ఆలోచన చేస్తున్నారట. దేవుడు వారిని విడిచెను, తప్పించువాడు లేడు, వారిని తరిమి పట్టుకొనుడు అని. అయితే ఏమని ప్రార్థన చేస్తున్నారు? దేవా, దూరంగా ఉండద్దయ్యా, నా దేవా త్వరపడి రాయ్యా. దేవునికి స్తోత్రం. ఎంత నమ్మకం అండి. ఏ వయసులో? వృద్ధాప్యంలో ఏది చేయలేని పరిస్థితులలో ఈయనకి ప్రార్థన ఒకటే మిగిలింది. మొదటి వచనం, దేవా నీ శరణు జొచ్చానయ్యా, నన్ను సిగ్గుపడనియొద్దు, నిత్యము నీలోనికి చొచ్చినట్లు ఆశ్రయదుర్గంగా ఉండయా. నా నిరీక్షణకు ఆస్పదం నీవే.
13వ వచనం మరొకసారి. నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక, నాకు కీడు చేయ చూచువారు నా నింద పాలై మౌనం. ఎవరైతే, అమ్మా ఇది వృద్ధులకే కాదు ఎవరికైనా, ఒకవేళ మనకి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడుకుంటున్నా అది మనం వినం. మన ఎదురుగుండా ఎవరు మాట్లాడతారు? మాట్లాడరు. మొన్న ఎవరోగాని అన్నారు, ఎవరన్నారు, మా సంఘంలో కూడా అంతే పాస్టర్, వసంత చెల్లె పాస్టర్ గారు ముందు పొగుడుతారు, వెనకాల ఆ వెనకాల తిట్లు పాస్టర్ వినపడవు కదా, కానీ ఎవరికి వినపడను? ఆ దేవుడితో చెప్తున్నాడు, దేవా నువ్వు దూరంగా ఉండొద్దయ్యా, నువ్వు వింటున్నావు కదా, నీ సరళి వచ్చాను, నేను నీ దగ్గర నేను ఉంటాను, నువ్వేం చేసుకుంటావు చేసుకో, అది దాని అర్థం. దేవుడికి స్తోత్రం. ఆఖరుగా 20వ వచనం, అనేకమైన కఠిన బాధలను మాకు ఇక్కడ ఆగండి, ఎవరు కలుగు చేశారు? ఎందుకు కలుగు చేశాడు? ఏంటి ఆయనకి అంత కసి మన మీద? మనం కన్న కూతురులు కన్న కొడుకులు కదా, ఆయన పరమ తండ్రి కదా, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు కదా, దీర్ఘశాంతము కలిగిన దేవుడు కదా. తర్వాత 3వ మాట, దయా వాత్సల్యము కలిగిన దేవుడు కదా. ఎందుకు కలుగు చేయడు? ఎందుకండి? ఇన్ని మాటలు మనం 2 వారాల నుంచి చదివేశాం, ఆ మాటలు ధ్యానించేసాం, సూపర్ అన్నారు. ఇప్పుడు ఒక ఆన్సర్ చెప్పండి. మాకు ఏమంటాడు ఇక్కడ? అనేకమైన అంత కఠినమైన బాధలు పిల్లలకి ఎందుకండి? అంత క్షమించే దేవుడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, దయాగా సంకల్పం వాత్సల్యం కలిగిన వాడు ఎవడం? పిల్లని తీసుకెళ్ళి ఇప్పుడు కిండర్ గార్డెన్లో జాయిన్ చేసాం అమ్మగారిని, ఏమండి 3-4 రోజులు డ్రెస్ వేసినప్పుడు సరదా ఇది అని అవుతుంది. 4వ రోజు నుంచి అర్థమైపోద్ది తీసుకెళ్ళిపోతున్నాడు రాయుడని. ఏం చేస్తుంది? మంచాల కింద దాక్కుంటుంది. ముందు స్టార్టింగ్ కార్యక్రమం ఏంటంటే మంచాల కింద, తర్వాత వంటగది, తర్వాత బాత్రూమ్, తర్వాత ఏడుపు, కొట్టడం, ఇవన్నీ ఉంటాయి. ఇన్ని బాధలు చూసినా కానీ మనం వదులుతామా? తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆయమ్మకి అప్పచెప్పి, అమ్మా బయటకు వచ్చేద్దాము జాగ్రత్త చెప్తామా చెప్పమా? మనం అంత ప్రేమించాం కదా. ఇప్పుడు వరకు ఒక మాట ఆయమ్మ నేను అనలేదు, ఒక దెబ్బ కొట్టలేదు, వీళ్ళందరూ కొట్టేశారు, దుర్మార్గులు. ఏం చేసినా కానీ అంత ప్రేమ, రేపు పొద్దున అలాగే ఊరుకుంటావా? ఊరుకోం. అయితే ఊరుకుంటావా? మీ డాడీ తీసుకెళ్ళట్లేదు స్కూల్కి, ఎంత దుర్మార్గులో చూడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? నన్ను చూసి ఇదే మాట మాట్లాడుతుంది, అధికమైన బాధలకు గురి కలుగజేసిన వాడా అని అంటుంది నన్ను. వాస్తవం కాదండి? ఎందుకు కలుగ చేస్తాడు దేవుడు? మనము శోధించబడిన మీదట నేను వెళ్ళే మార్గము నా యేసుకే శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 శోధించబడిన మీదట సువర్ణముగా మారేది. అందుకని హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు హల్లెలూయా అనేది మళ్ళీ ఫస్ట్ వెర్షన్లో మా ఆవిడ గారు అన్నారు, ఏ ఇమ్మానుయేల్ గారు హల్లెలూయా పాడలేదు అని అంటే, మొదటి వెర్షన్లో హల్లెలూయా లేదమ్మా, 2వ వెర్షన్లో హల్లెలూయా వచ్చింది. ఎందుకు అని అంటే, శోధించబడిన మీదట మేము సువర్ణంగా మారాం ప్రభువా నీకే స్తోత్రం అని 2nd ఎడిషన్లో దాన్ని యాడ్ చేశారు. ఫస్ట్ ఎడిషన్లో లేదు కదా అది. అందుకని అనేకమైన మాకు కలుగజేసిన వాడా, అది నిరీక్షణ. దేవునికి స్తోత్రం. కొట్టు, చాపట్లు కొట్టు. నువ్వు మరలా అది మనకున్న నిరీక్షణ. వాళ్ళకి ఉంటే అవతల వాళ్ళకి కూడా అనేకమైన బాధలు లేనివాడు ఎవడు కాదు.
మొరగంద కుక్క కాదు, బాధ లేనుడు మనిషి కాదు. ఆమేన్. దీనికి చెప్పేద్దరు. అందరికీ ఉంటాయి బాధలు, కానీ మన నిరీక్షణ ఏంటంటే మన దేవుడు మరలా మనల్ని ఏంటండి బ్రతికిస్తాడు. ఎక్కడెక్కడే కాదు, పరలోకంలో కూడా ఉంటాం మనం, స్వర్గంలో మోక్షంలో మనం ఉంటాం. ఆమేన్. ఇలా అనలేదు సార్. మొదటివాడే బలా నమ్మకమైన మంచి దాసుడు, 5 తలాంతులు అయ్యగారికి, మీకు 2 తలాంతులు, తిమోతికి 1 తలాంతే, నాకు తిమోతికి. మేము కూడా వస్తాం, మాకు అన్ని బాధలు వచ్చిన తర్వాత దేవుడు మాకు 5 తలాంతులు ఇస్తాడు. ఆమె అంతే. విశ్రక్తం చెయ్యి నిరీక్షణ. తర్వాత భూమి యొక్క అగాధ స్థలములో నుండి ఎన్ని అనేకమైన బాధలు మనకి ఇచ్చినా మళ్ళా బతికిస్తాడు. మళ్ళీ ఎక్కడి నుంచి ఎత్తుడట? అగాధ స్థలం అంటే ఎవరికి కనపడదు, ఎవరికి కనపడదు తెలుసండి. అగాధ స్థలం ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా దేవాలయాలకు వెళ్తూ ఉంటుంది, పాతాళ గంగ అని ఒకటి ఉంటుంది, పెద్ద ఏమంటారు ధ్వజస్తంభం పక్కనే ఉంటుంది. మీకు ఎలా తెలుసా అడగండి. అక్కడ ఆ పాతాళ గంగ నువ్వు తిరుగుతారు, ఎక్కడికో ఉంటుంది అది. అక్కడ పెట్టి చూస్తే కొంతకాలమే నీళ్ళు కనపడుతుంది, తర్వాత అంత చీకటే. అంటే నువ్వు ఎవరికి కనపడవు, అగాధ స్థలంలోకి వెళ్ళిపోయావు, ఒక దేవుడికే కనపడతావు. ఇప్పటికన్నా చప్పట్లు కొట్టాను, నేను దేవుడు నన్ను చూస్తాను. ఆమెను అందం కానీ మీరు ఎప్పుడు నేర్చుకుంటారమ్మా? మీకు కూడా స్పెషల్ క్లాసులు పెట్టవలను. అది ఇప్పుడు దాకా VBS అయింది, ఇప్పుడు మనం ఏం పేరు పెడదాం? అడల్ట్స్ బైబుల్ కాలేజ్ పెట్టాలి. ABS బాగుందండి, చప్పట్లు కొట్టమ్మా. ABS పెట్టాలి. బైబుల్ స్టడీ. సరే. అగాధ స్థలములో నుండి నీవు మరలా మమ్ములను, ఆఖరి మాట అందరికి ఇష్టమైందండి. చూసారా ఎంత ఇష్టమో? నాకు తెలుసు కదా మీ మనసు. నా గొప్పతనమును, దేవునికి స్తోత్రం. దీనికైనా ఆమెను చెప్పుకోండి మీరు. నా గొప్పతనమును లేపినోడు ఎలాగో చేస్తారు కదండి. అనేక బాధలు కలిగి చేసినోడు బతికిచ్చాడు, అగాధ స్థలంలో ఉన్నాడు పైకి లేపాడు. లేపిన తర్వాత ఊరికినే సరే నువ్వు ఇలా ఉండరా, పూలాగా ఉండరా, నువ్వు డప్పు కొట్టుకుంటూ ఉండి అంటాడా? రేపు పొద్దున్న జార్జి కిట్ ఇస్తాడు. వద్దా? ప్యాడ్స్ కంటే కాస్ట్ అది. జార్జి కిట్ మీద నువ్వు కొడతా ఉంటే గ్లాస్ రూమ్లో మీ నాన్నగారు అక్కడి నుంచి నా వేదనలో వెతకి తిని అని పాట పాడతాడు ఆయన. ప్రతి ఒక్కరిని దేవుడు గొప్ప చేయునుగాక, ప్రతి ఒక్కరిని దేవుడు వృద్ధి చేయునుగాక, ప్రతి ఒక్కరిని దేవుడు మరలా బ్రతికించునుగాక, ప్రతి ఒక్కరిని దేవుడు అగాధ స్థలములో నుండి లేపి అభివృద్ధి చేయునుగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక. అందరం నిలబడదాం.